నా సమస్య ఏంటని అడిగావు కదా, చెప్తున్నాను విను. నువ్వే నా సమస్య. అవును, నువ్వే నా సమస్య. నిన్ను పొద్దున్నే లేచి చూడటం ఒక సమస్య. నువ్వు కనిపిస్తే ఒక సమస్య, నీ మాట వినిపిస్తే ఒక సమస్య. నాకున్న పెద్ద సమస్య నువ్వు. నువ్వు దూరంగా పోతేనే కాని నేను ప్రశాంతంగా ఉండలేను. అది నువ్వు తెలుసుకుంటే మంచిది. ఇంకొక్కసారి నాతో మాట్లాడటానికి ప్రయత్నించావంటే మర్యాదగా ఉండదు. జాగ్రత్త. కన్నా ఏంట్రా బుజ్జి అలా చూస్తున్నావు? బాబు నిన్ను చూడడం లేదు, నా వైపు చూస్తున్నాడు. అవునా? ఎస్. రే, నీకు కథ చెప్పునా? నువ్వు కథలు చెప్తే ఆ కోర్టులో వాదించే కేసుల్లానే ఉంటాయి. నువ్వేం చెప్పొద్దు. నా గురించి నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. చిన్నప్పుడు చదివిన బట్టి విక్రమార్క కథలు, బాలమిత్ర కథలు, చందమామ కథలు చాలా గుర్తున్నాయి నాకు. ఎంత మంచి కథ చెప్తానో నువ్వే చూడు. చూద్దాం. నానా, అనగనగా ఒక ఊళ్ళో ఒక పెద్ద జమీందారు ఉండేవాడు. అతనికి ఓలుడంత. నా కొడుకు నేను కథ చెప్తుంటే నీకేమైంది? చంటి పిల్లలు చాలా ఎక్కువసేపు నిద్రపోతారు. బాబు పగలంతా పడుకోలేదు. ఇప్పుడు నువ్వు కథలు చెప్తే ఇప్పుడు కూడా నిద్రపోడు. నువ్వు బొజ్జు నాన్న. నీకు నిద్ర రావట్లేదా బుజ్జి? శ్రేయ, మన బాబు పేరు రవీంద్ర ప్రసాద్, అంటే సూర్యుడు. సూర్యుడు నిద్రపోడు కదా. నీ తెలివితేటలకి సంతోషించాం కానీ సూర్యుడు పగలు మాత్రమే ఉంటాడు, రాత్రులు కనిపించాడు కదా. నువ్వు అన్నది నిజమే గాని వీడు రాత్రిపూట కూడా ఉదయించే సూర్యుడు. అందుకే వీడు నిద్రపోవడం లేదు. అవును కదా నాన్న? మీ నాన్న నిన్ను చూసి ఎంత పొంగిపోతున్నాడో చూడు బుజ్జి. నాకన్నా ఎక్కువ మీ అమ్మ ఎక్కువ పొంగిపోతుందిరా. నువ్వు కాసేపు మాట్లాడుకు. నువ్వు బజ్జు నాన్న. జో జో చిన్ను, ఏంటమ్మా? తమ్ముడు నిద్రపోయాడా పిన్ని? లేదమ్మా, తమ్ముడికి నేను జో కడతాను. వెయ్, అదిగో అక్కొచ్చింది. తమ్ముడు జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమోనంద రామ గోవింద జో 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 జో. నిద్ర రావట్లేదా తమ్ముడు? అయితే ఇంకో జోల పాట పాడతా. మన బాబుకి ఆరాధ్యాలంటే మంచి అక్క దొరికింది. బాబు చాలా అదృష్టవంతుడు శ్రేయ. అవును, చిన్న పిల్లైనా వాణ్ణి నాకన్నా బాగా చూసుకుంటుంది. ఏంటి వీడి వయసులో అంకెలు నేర్చుకుంటున్నాడు? 75, 76, ఈ టైంలో ఎక్సర్సైజ్ చేస్తున్నావేంట్రా సన్నాసి వెధవా? 78. ఏయ్ నిన్నేరా? ఏమన్నా? లేదురా, ఈ టైంలో ఎక్సర్సైజ్ లేంటా అని. నీకేం తెలీదు? ముసల్దానా? ఏయ్, నా డార్లింగ్ వచ్చేసింది. ఇంక నువ్వు వెళ్ళి
నీ పని నువ్వు చూసుకోపోవే ముసల్దానా. నా మనవడు సోగ్గాడ్లా తయారవుతున్నాడంటే నాకు అర్థమైంది. మీ తాతయ్య కూడా ఇలాగే సెంటు కొట్టుకునేవాడు. ఏ ముసల్దానా, పొమ్మన్నాను కదా, ఇంకా పోలసేంటి నువ్వు. బావా నిద్రపోయేటప్పుడు సెంటు కొట్టుకున్నావేంటి? పడుకునే ముందు రొమాన్స్ చేస్తే బాగుంటుంది. ఏం తెలియదు దీనికి. సెంటు కొట్టుకుంటే రొమాన్స్ కి మంచి మూడ్ వస్తుంది. అందుకు చూడు బావా, నాకిప్పుడు మూడేం బాగోలేదు. నువ్వు సైలెంట్ గా వెళ్ళి పడుకో. అది కేదే పల్లవి. పాపం వాడు నువ్విక్కడి నుంచి పోముందు. వాడు నీ కోసం పోతావా లేదా? పల్లవి, వాడు మేకపోతులా కాలు దువ్వుతుంటే ఇది బర్రెలా అడ్డంగా తల ఊపుతుంది. ఇలా ఉంటే పిల్లలెప్పుడు పుడతారు? అది తల్లెప్పుడు అవుతుంది? వీళ్ళిద్దరినీ కలపడానికి ఏదో ఒకటి చెయ్యాలి. వచ్చింది ఐడి. ఏంటా లుక్? మూడ్ లేదని చెప్పాను కదా బావా. దయచేసి నన్ను వదిలే ప్లీజ్. నీకు మూడ్ లేదని నా మూడ్ని నేను పాడు చేసుకోవాలా? కుదరద్దు. ప్లీజ్ బావా, అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకోవాలి? నన్ను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మిమ్మల్ని ఇద్దరిని ఈ పాలే కలుపుతాయి. పల్లవి, ఏంటే ఏంటి కాపురం చేద్దాం రాబే పెళ్ళామా అని రోజు నిన్ను బతిలాడుకోవాలా? అది కాదు బావా. ఏది కదా ఏది కదా ఏది కదా పల్లవి పల్లవి అమ్మాయి పల్లవి, ముసల్ది. ఈ పాలు తాగవే, ఎనర్జీ వస్తుంది. నాకు ఎనర్జీ కావాలని నీకేమైనా చెప్పానా? పొమ్మంటే మళ్ళీ కిందకొచ్చో లోపలికి. వెళ్ళు వెళ్ళు. ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, పాలు నీకు అవసరం లేదేమో, నాకు కావాలి. మంచి మూడ్ లో ఉన్నాను కదా, నాకు అవసరం. ఇవి నేను తాగుతా ఎనర్జీ కోసం. ఎక్స్క్యూజ్ మీ, అమ్మమ్మ పాలు నా కోసం తెచ్చింది, నీ కోసం కాదు. నా కోసం తెచ్చినవి నువ్వు తాగడమేంటి? నిన్ను ఎదిరించాలంటే నాకు ఎనర్జీ కావాలి. ఏ ముసునా, నువ్వు వెళ్ళింకా. నేనొచ్చిన పని అయిపోయింది. ఇక నువ్వు ఉండమన్నా ఉండనే. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తుంటే ఎక్స్ట్రా చేస్తున్నావేంటి? తమాషగా ఉందా? నువ్వు రమ్మన్నప్పుడు రావాలా నేను? ఏంటలా చూస్తున్నావు? అందరినీ రమ్మని పిలిచావేంటి శ్రేయ? చెప్తానక్క.
టీచర్ రండి. అత్తయ్య, ఈవిడ పేరు భాగ్యశ్రీ. నమస్తే అండి. అందరికీ ఆరోగ్యం అనే కాన్సెప్ట్ తో అందరికీ ఫ్రీగా యోగా క్లాసెస్ నేర్పుతుంటారు. అందుకే ఈ భాగ్యశ్రీ గారికి ఆరోగ్యశ్రీ అనే బిరుదు కూడా ఇచ్చారు. ఓహో. ఓ నమస్తే. 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 ఒక్కో రోజు ఒక్కో ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆసనాలు నేర్పిస్తానండి. ఫేస్బుక్ లో నెంబర్ చూసి మా ఇంట్లో వాళ్ళకి నేర్పించండి అని శ్రేయ గారు ఫోన్ చేస్తే వచ్చాను. మనలో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి తగ్గ ఆసనాలు మనతో వేయించి యోగా థెరపీ ద్వారా వాటిని తగ్గేలా చేస్తారత్తయ్య. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు శ్రేయ? అలా అనకండి ఆంటీ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఈ రోజుల్లో అందరూ ఇంట్లో పనులు సమస్యల్లో పడి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. అందుకే అందరికీ ఆరోగ్యం అనే పేరుతో మీకు కొన్ని ఆసనాలు నేర్పిస్తాను. అవి మీరు నేను చూపించినట్టుగా చేస్తే సరిపోతుంది. ముందుగా అన్నిటికీ మూలాధారమైన ప్రాణాయామ ఎలా చేయాలో చేస్తాను. నన్ను చూసి మీరు చేయండి. ముందుగా అందరూ గాలి పీల్చుకోండి. నేను చెప్పినప్పుడు వదిలేయండి. గాలి లోపలికి పీల్చుకున్న తర్వాత నేను చెప్పేంత వరకు బయటకు వదలొద్దు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పీల్చండి. చూడండి టీచర్, ఈ ఆసనం చాలా ఈజీగా ఉంది. ఈవిడికేమో కోపం, ఆవేశం, టెంపరు, బలుపు లాంటివన్నీ చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి తగ్గే ఆసనాలు ఏమైనా ఉంటే ఈవిడికి చెప్పండి. పళ్ళతో కారం చల్లుతున్నట్టు ఎలా కోపంగా చూస్తుందో చూసారా? అవి తగ్గడానికి ఆసనం ఏమన్నా చెప్పండి. సరే, నేను చూపించే ఆసనం వేయండి. ఆ ఏషాలు వేస్తావు, డాన్సులు వేస్తావు, కుట్రలు చేస్తావు, కుతంత్రాలు చేస్తావు, యోగాసనాలు చేయలేవా? హెస్ ఓబో. సార్, మీరు ఒకటి ట్రై చేస్తారా? కావాలంటే 25 కేజీల బియ్యం బస్తా పెట్టండి, మోస్తా. 50 కేజీల వడ్ల బస్తాలు తెమ్మనండి, తెస్తా. బాహుబలిలో ప్రభాస్ లాగా 2 టన్నుల శివలింగం మోయమంటే కూడా మోసేస్తా. అంతేగాని ఇలాంటి చిన్న చిన్న ఆసనాలు నేను వేయను. చేత కాదని చెప్పొచ్చు కదరా. సృష్టిస్తాను. మీ పేరేంటి మేడం? పార్వతి. నేను ఒక ఆసనం చూపిస్తాను. అది మీ వయసులో ఉన్న వాళ్ళకి చాలా మంచిది. వెయ్యమ్మా, చేయమ్మా. వెయ్యండి ఆంటీ. అత్తయ్య, చేయండి. వేయండి అత్తయ్య. వెయ్యమ్మా. అమ్మా వెయ్యమ్మా. ఆసనం ఈజీగానే ఉందిగా. ఏ నడుమో పట్టేసిందంటే వారం 10 రోజులు మళ్ళీ లేవలేను. అమ్మా వెయ్యి. వంటగదిలో గ్యాస్ ఆపడం మర్చిపోయాను. మీరు వీళ్ళకి చెప్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. నేను ముందు చూపించిన ఆశ్రయం మీరు వెయ్యండి. వెయ్యివే. అతయ్య, పిలిచారా? నిన్నెవ్వరు పిలవలేదు, నువ్వు ఇక్కడే ఉండు. వస్తున్నాను అతయ్య. పల్లవి కూడా వెళ్ళిపోయింది. పార్వతి పిలిచినట్టు మనకెవరికీ వినిపించలేదే. పల్లవికి ఎలా వినిపించిందిరా? కవర్ డ్రైవులు కొట్టడంలో
నీ మనోరాలు విరాట్ కోహ్లీ కన్నా ఎక్స్పర్ట్. అందుకే అలాంటి కట్టింగ్ ఇచ్చి వెళ్ళింది. మీ పేరేంటి మేడం? అవని. ఈ ఆసనం వేయండి మేడం. ఇలా. మీరు చెప్పిన ఆసనం చాలా ఈజీగా ఉంది. కాకపోతే ఇంట్లో మగవాళ్ళు ఆఫీస్కి వెళ్ళే టైం కదా, వంట చేసి క్యారేజీలు కట్టాలి. మీరు వీళ్ళకి నేర్పించండి. అరే శ్రీకర్, ఈ బదులు కూడా జంపురా. అవునన్నయ్య, మనమే బుక్ అయిపోయాం. ఆరోగ్యశ్రీ గారు, ఈయన మా ఆయన. వాకింగ్ జాగింగ్ ఏమి చేయరు. ఆయన చేత కొన్ని మంచి ఆసనాలు వేయించండి. నేనా? ఆసనాలా? వెయ్. సార్, ఇలా వేయండి. ఏంటి అవి చేయాలా? చాలా సింపుల్ సార్, వేయండి. వేయి. సార్, మీరు వేయండి. అది నాకు ఆఫీస్ టైం అవుతుంది. మీరు చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. బాబు, ఆరాధ్య, నీకు ప్రోగ్రెస్ కార్డ్ ఎప్పుడు ఇచ్చారు? నిన్న ఇచ్చారు. మరి నాకు చెప్పలేదే? రాత్రి చెప్దామనుకొని మర్చిపోయాను. సంతకం పెట్టు మమ్మీ. నేను సైన్ చేయను. ఏమైంది అవని? ఆరాధ్యకి అటెండెన్స్ చాలా తక్కువగా ఉందండి. అబ్సెంట్స్ ఎక్కువగా ఉన్నాయని క్లాస్ టీచర్ రిమార్క్ రాసి పంపించారు. ఎన్ని ఆబ్సెంట్స్ ఉన్నాయంట ఆరాధ్య? నేను సంతకం పెట్టకపోతేనే పేరెంట్స్ ఎందుకు సంతకం పెట్టలేదని నిన్నే అడుగుతారు. నువ్వే వాళ్ళకి సమాధానం చెప్పుకో. సారీ మమ్మీ. ఇలా సారీ చెప్పే అవకాశం రాకుండా ఉండాలనే పెట్టను అని చెప్తున్నాను. నువ్వేం టెన్షన్ పడకు, నేను పెడతాను. ఇవ్వు. ఏమండి, మీరు కూడా పెట్టద్దు. చిన్నపిల్లల్ని మరీ అంత టెన్షన్ పెట్టకూడదు. మీరు నా మాట వినకుండా సంతకం పెట్టారు కాబట్టి నేను మీతో మాట్లాడను.